ఎలా అయితే ఒక తాబేలు తనకి ప్రమాదం ఎదురైనప్పుడల్లా తన అవయవాలన్నిటినీ ఆ చిప్ప లోపలికి తీసుకొని తనని తాను రక్షించుకొని ప్రమాదం వెళ్లిపోయాక తన అవయవాలన్నిటినీ బయటకు తీసి ముందుకు సాగిపోతుంది. అలాగే జ్ఞానోదయమైన వ్యక్తి కూడా తన మనస్సు, సెన్సువల్ ప్లెజర్స్ మీద నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్లుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించుకోవడం చేస్తారు. కానీ ఈ ఇంద్రియాలు ఎంత ప్రబలమైనవి, ఎంత అల్లకల్లోలమైనవి అంటే ఎంతో వివేకం కలిగి తనని తాను కంట్రోల్ చేసుకోగల వ్యక్తి యొక్క మనసుని కూడా ఇవి బలవంతంగా దారి మళ్లించగలవు. ఈ సెన్సువల్ ప్లెజర్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మన కంటికి ఎవరైనా ఆకర్షణీయంగా కనిపించిన వెంటనే వారి మీద కోరిక పుడుతుంది. మన నోటికి ఏదైనా రుచిగా తగిలినా వాటిని ఇంకా తినాలనే కోరిక పుడుతుంది. ఇలా మనకుండేటువంటి ఈ 5 సెన్సెస్ వల్ల మన మనస్సులో ఎప్పుడూ కోరికలు కలుగుతూనే ఉంటాయి. పోనీ వాటిని తీర్చుకున్న తర్వాత ఆ కోరికలు తగ్గిపోతాయా అంటే లేదు, ఇంకా ఆ కోరికలు వస్తూనే ఉంటాయి.